पोतुनामु पोतुनामु 3 घंटे के रास्ता होगा 3 घंटे के रास्ते में हम बाबा भैया ఏముంది భయ్యా అసలుకి టైం లేదు కానీ టైం ల్యాప్స్ చేస్తే మస్తు ఉంటుంది అసలుకి ఇప్పటికైతే ట్రై చేద్దామా టైం ల్యాప్స్ సో జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్. సో నేనైతే మీరు చూసుంటారు నిన్న మనము కుర్ఫీ హిల్స్కి ఇంకా జాకు టెంపుల్కి అయితే పోయినాము. సో ఇవాళ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. వచ్చేసి 8:30 అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తాము. సో ఇవాళ అయితే మనం కాందాఘాట్ క్లబ్ మహీంద్రా హౌస్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయి పోతూ ఇవాళ కుళ్ళు చూసేసి కుళ్ళ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి చూసేసి మనాలికి అయితే వెళ్తాం. మనాలిలో కూడా సేమ్ క్లబ్ మహీంద్రానే బుక్ చేసుకున్నాము. సో గైస్ ఫైనల్లీ ఏదైతే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. సో లాస్ట్ టైం కన్బాక్స్ అయితే యూజ్ చేసుకోండి ఎట్లుంటుంది. సో ఇది బఫెట్ ఇది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. టైం అయితే 10:35 అయితే ఉంది, వెళ్ళొచ్చు. అసలు మేము పొరపాటు ఏం చేసినామంటే ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ క్లబ్ మహీంద్రా ఇవన్నీ క్లబ్ మహీంద్రాలోనే ఉన్నదంట, ఎక్స్పీరియన్స్ అయ్యొచ్చు అంట. మేము అనవసరంగా అంత దూరం పోయి ఆడ పోయినాం. మేము ఒకటి జాకు టెంపుల్ ఒక్కటి చూసుకుంటే అయిపోతుండే. కుర్ఫీ నుంచి పోవచ్చు కానీ అది ఎక్కడ దేనికి ఇది రైట్ సైడ్ అయిపోయింది రెడీ. సో गुड मॉर्निंग भैया. ब्रेकफास्ट कर लिए? ये वाला वो भी साथ रेडी और फोन है सुन. సో ఇది సో అది ఉంది కదా ఆ ప్లేస్ లో అయితే 5 మినిట్స్ అట్లా ఇట్లా సో స్టాండ్ పెట్టి నీ ఫోన్ కాదు పెట్టు మమ్మీ కూడా పోయిరా. సో ఆ ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్లో అయితే ఫన్ యాక్టివిటీస్, గేమ్ జోన్స్, ఒకసారి వ్యూస్ చూడండి. కొండలు, చెట్లు చూడండి. సో అది ఉంది కదా, సో వెనకాల చూస్తున్నారు కదా, అదైతే మొత్తము గేమింగ్ జోను, ఇంకా కొన్ని షాపింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఫేమస్ అయిన క్లోతింగ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు టైం లేదు, వెళ్ళిపోవాలి. సూర్యదేవుడు కూడా వచ్చేసిండు, వెళ్ళిపోవాలి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మమ్మీ పోతుర్రా లోపలికి. ఓ మమ్మీ వాళ్ళు పోతుర్రంట లోపలికి. మనం కూడా పోయి ఒక జస్ట్ అట్లా రౌండ్ వేసి వేసేసాం. ఇగో బర్త్డే పార్టీ చేసుకోనికి అయితే ఈడ కూడా ఒకటి ఇవ్వండి. సో ఇదంతా బర్త్డే చేసుకోనికి ఏదో ఒకటి ఉన్నాయి మంచిగా. ఫొటోస్ దిగుతారు ఎలా ఫొటోస్ వేర్ గో దేర్ ఆల్వేస్ ఫొటోస్ ఓన్లీ. ఇవి పట్టుకో. సో
ఇక్కడ చూసుకుంటే సేమ్ రొటీన్ మార్నింగ్ 10:30 9:30. సో ఇది ఉంది కదా. సో ఈ ప్లేస్ ఏంటంటే ఏదైతే మనం అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నామో లేకపోతే మనం ఏదైనా తిరగడానికి ప్లేసెస్ ఏదైతే కావాలో అదంతా ఇది ఆల్డే గోల్డ్ అని ఉంది కదా. సో ఇది ఆల్డే గోల్డ్ అని ఉంది కదా. సో అది సో మెట్ల ఎక్కేద్దాం, ఇప్పుడే కదా తిన్నాం. సో నెక్స్ట్ అయితే హ్యాపీ హబ్స్ అంట. ఏమన్నా చూస్తాం. సో చూసుకుంటే ఇది కూడా ఉంది. ఇదే మనం అక్కడ చూసింది కదా. సో గేమింగ్ జోన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టేజ్ కూడా ఉంది. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే అనుకుంటాం, మళ్ళీ ఏందో తెలియదు. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అయితే పెద్ద పెద్ద బాక్సులు సెట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ అయితే అనుకుంటా. లేకపోతే క్లిక్ మై మెమరీస్ అని చెప్పండి. సో క్లిక్ మై మెమరీస్ అని చెప్పైతుంది. క్లిక్ మై మెమరీస్ అని చూసాం ఇక్కడ ఏమన్నా. సో ఇది సైడ్ చూసుకుంటే సో షారుఖ్ ఖాన్ అషిట్రా. సో ఇది నా ఫోటోది అశోక్ ఇట్రా జల్దీ ఫాస్ట్ అంటే తలకాయ పెట్టు. ఎక్కే తలకాయ మొత్తం ఇట్లా పెట్టు. అది ఇక్కడి అది వంపుకోవేండి దిక్కు. రైట్ నడండి. దా పంపండి. ఆడ ఏముందాడ? అరే అటు బాల్కనీ అన్నట్టు దిక్కు. అరే అషు స్నూకర్స్ కూడా ఉంది. అషు ఏం కాదు. సో గైస్ ఇది చూసుకోండి. 5 poses 1800, single pose 605, indoor 1300, 1800, 665. అంటే బేసికలీ అన్నీ ఒక్కొక్కరు ఆడితే 500 పైన వచ్చింది. మనం చూసుకున్నాం కదా, షూలెస్ అయితే ఊసిపోయింది. సో ఇక్కడైతే మొత్తం వీళ్ళే ట్రిప్ ప్లాన్ అడ్వెంచర్స్ అన్నీ అయితే ఈడనే ప్లాన్ చేసిస్తారు. మేము అనవసరంగా నిన్న అంత దూరం అయితే పోయినాం. ఏదో ఉన్నది తీయాలి, ఫోటో పెట్టారు తీయాలి అనుకున్నాం కానీ సో అది స్నూకర్స్ కూడా ఉన్నాయి. స్నూకర్స్ చూస్తుంటే నాకు ఏం గుర్తుకొస్తుంది తెలుసా, మేము డిగ్రీలో చదువుకునేటప్పుడు ముద్ద అని చెప్పి ప్యాటర్న్లో ముద్ద అని చెప్పి శారీస్ ఒకటి ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్లోర్లో స్నూకర్స్కి ఒకటి ఉంటుంది. 1 hour 500, 1 hourకి 500 అని. సో అది సో ఇక్కడ PS కూడా ఉంది, ప్లే స్టేషన్ కూడా ఉన్నది. ఇక్కడ చూడండి ప్లే స్టేషన్ చూడండి. మొత్తం గేమింగ్ జోన్ అయితే ఉన్నది. ఇక్కడ మొత్తం గేమింగ్ జోన్ అయితే ఉన్నది మొత్తం. 90 వర్చువల్ సిమ్యులేషన్ అంట. 90 అంటే నాకు తెలిసి మొత్తం ఇట్లా మనం ఆ సిమ్యులేషన్ ఆ గ్యాడ్జెట్స్ అన్నీ వేసుకొని మనం అర్థం కదా అట్లా. मम्मी मैंने इसको ये पूरा हैंडक्राफ्ट है क्या भैया? कौन सा? ये वाले
हैंडक्राफ्ट है मेटल। अच्छा ये पर्स वगैरह भी। अच्छा डिफरेंट वैरायटीज। कितना गया भैया ये? 430 का है। 430 एंड मैम सब कुछ मिल जाएगा यहाँ पे। यहाँ का स्पेशल कुछ है क्या? स्पेशल तो इधर का ही है, विलन का। अच्छा अच्छा ठीक है कोई बात। लेडीज का क्या वो व्यू? ఆల్వేస్ లేడీస్ ఇవి ఇట్లా తిప్పు బ్రో అది హారిజాంటల్ ఉంది. కెమెరా ఇటు కిందికి ఉంది, ఇటు పైకి ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి ఇంత పెద్ద బ్యాక్ యార్డ్ అయితే ఉన్నది. ఆహా ఏమున్నది భయ్యా. అశో ఏముంది భయ్యా అసలుకి. చూడండి ఒకసారి చూడండి మీరే, అద్భుతం. పైసలు అన్నీ మంచిగా కమాయించి ఇటుకైతే ఇట్లా రావాలి. చూడండి ఇలాంటి వ్యూ మీకు ఏడైనా దొరుకుతుందా? ఇప్పుడు ఇలాంటి కొండలు ఇవన్నీ ఏడైనా దొరుకుతుందా? దొరకది. చూడండి అటు దిక్కు ఇంకా చూపిస్తాను చూడండి. ఎంజాయ్ చేయాలంటే చాలా ఉన్నాయి. మన దగ్గర కష్టపడి ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలి. అసలు టూరిస్ట్ ప్లేస్ ఎటైనా బయటికి తిరగని పోయినప్పుడు లేట్ అయినా పర్లేదు, పైసలన్నీ జమ చేసుకొని ఎక్కువనే జమ చేసుకొని ఎంత వీలైతే అంత పైసలు ఎగిరేసి ఖర్చు పెట్టాలి. చూడండి ఇప్పుడు చూడండి ఇది చూడండి నేచర్ చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది అసలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. అసలు ఇప్పుడు ఇంకా సన్లైట్ ఎక్కువ ఎండ కొడతలేదు, ఎండ కొంచెం తగ్గింది, లేకపోతే ఇంకా మస్తు ఉంటుంది. ఏం ప్లేస్ అండి బాబు అసలు కొండలలో. చూడండి అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. చూడండి ఆ కొండలల్లో ఎట్లుంటారో చూడండి ఎంత మంచిగా ఉన్నది ప్లేస్. చూడండి తమ్నైల్ కోసమైనా పనికొస్తుంది. సో అది ఎంత మంచి ప్లేస్ పెట్టుకొని రూమ్లోనే వండుకొని కూర్చుంటే ఎన్ని రోజులు అంటే నిన్నంతా బయట తిరిగినాను. నిన్నటి బ్లాగ్ ఒకవేళ మీరు చూడకపోతే ఐ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడ పెడతాను వస్తుంది. సో ఎంత మంచిగా ఉంది వ్యూ అసలుకి. బా చచ్చిపోవాలి, చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది నాకైతే. వ్యూ అయితే చూసుకుంటూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ఫోటో దిగి నీకు ఎవరు లేరు. మన కారు ఆడుంది. అగో ఐటీగానే మన కారు అన్నాడు ఉన్నాడు. ఏమున్నది భయ్యా ప్లేస్ అసలుకి. ఏం కొండలలోనే కట్టేసారు కదరా నాయన మీరైతే హోటల్లో. అర్థమైందా? హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెదర్. ఎంత మంచి చల్లగాలి వస్తుందంటే ఆక్సిజన్ బ్రెయిన్కి మంచిగా ఆక్సిజన్ పోతుంది మంచిగా. అంటే ముఖం ఇట్లా పలిగినట్టు అవుతుంది వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా. కానీ బాబా భయ్యా ఏముంది భయ్యా అసలుకి. టైం లేదు కానీ టైం ల్యాప్స్ చేస్తే మస్తు ఉంటుంది అసలుకి. ఇప్పటికైతే ట్రై చేద్దామా టైం ల్యాప్స్? अभी मनाली के लिए 3 घंटे के रास्ता होगा। 3 घंटे के रास्ते में हम सो जाएंगे. అంత హిందీ మాట్లాడకు, మన తెలుగు సబ్స్క్రైబర్స్ ఆల్ తెలుగు సబ్స్క్రైబర్స్ ఇది ఎడ్డే అనమాట. లేనప్పుడు ప్లీజ్ నా తెలుగుని పట్టించుకోవద్దు. హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ టాన్ చా यूट्यूबर है गाना के म्यूजिक के साथ किया था. आपको भी है यूट्यूब चैनल? That is in 2014 या 13 I guess. Okay. 14 होगा. So I recently uploaded my first video
before coming here. हम जॉब करते हैं तो हमें टाइम नहीं मिलता है। हाँ, मैं 16,000 तक जाऊँ। मैंने मसूरी जीपमैन क्या था, that is 69,000। okay. टाइम ही नहीं मिलता, वो अपलोड करता रहना पड़ता है। हाँ, वो रेगुलरली अपलोड करना पड़ता है। अदरवाइज यू कैन टेक द वीडियोस ऑफ द वर्किंग, लाइक कैसे काम करते हैं हमारा ये होटल मैनेजमेंट कैसे काम करता है, वैसे भी टाइम नहीं मिलता हमें। ओके, देखिए हमें गेस्ट के साथ हमें हमको भी अभी ये अब मैं व्लॉग कर रहा हूँ ना, व्लॉग नहीं मैंने स्टॉक इतना खर्चा करके आया हो, इतना तो बनता है। हाँ, व्लॉग करने इसमें पढ़ लेके सीनरी से एंजॉय नहीं कर रहा हूँ। लाइक इफ देयर इज अ नाइस माउंटेन प्लेस आई कैन नॉट sit and what we say, enjoy the climate and each and everything. हाँ, thank you thank you। कितना दूर है भाई अभी यहाँ से? ब्रेकफास्ट हो गया आपका? हम अभी तक चेकआउट नहीं हुआ, लेट हुआ बोल के मैं फोटोज भी ज़्यादा नहीं खींचा। సో డాడీ వాళ్ళ కోసం అయితే పోతున్నా, డాడీ ట్రావెల్ చేస్తారు కాబట్టి మెంబర్షిప్ తీసుకుంటుండు। ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఒకటైతే ఆఫర్ చేసారు వాళ్ళు కాంప్లిమెంటరీగా, అంటే మనం ఇంటర్నేషనల్ ఏదైనా యూరోప్ కంట్రీస్ ఏదైనా క్లబ్ మహీంద్రా హోటల్స్ అంటే చెక్-ఇన్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే రూమ్స్ అయితే ఇస్తారంట। సో वो पंपा का दुर्गा माता का नाम है। हाँ, सर का नाम भी देवेंद्र, नॉर्थ इंडियन, अर्शिता इज नॉर्थ इंडियन, विश्वास इज नॉर्थ इंडियन। नहीं तो साउथ इंडियन होता है ना, मुरुगन। तमिलनाडु साइड, तमिलनाडु कर्नाटक वाले हैदराबाद में तो मनी कोंडा, ये कोंडा कुछ ऐसा होता है हैदराबाद में। అదే అంటున్నాను, ఈడికెళ్ళే ఉన్నాయి। సో గైస్ ఫైనల్ మేమైతే చెక్అవుట్ అయిపోయినాము। సంథింగ్ హోటల్ వాళ్ళు రివ్యూస్ అయితే తీసుకుంటున్నారు, అంటే ఎట్లున్నాయి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎట్లున్నాయి దాని గురించి అయితే తీసుకుంటున్నారు। అంతే అదొకటి, సో దాని గురించి అయితే తీసుకుంటున్నారు। ఇప్పుడైతే చెక్అవుట్ అయితే అయిపోయినాము, ఇప్పుడు చెక్అవుట్ అయిపోయి ఇప్పుడైతే కుల్లుకి వెళ్ళేసి కుల్లు నుంచి అయితే అడిగైతే వెళ్తాం। ఇప్పుడైతే మీరు సీనరీస్ అయితే ఎంజాయ్ చేయాలి। సేమ్ రూట్ గए तो सेम को जाते हैं, फिर दूसरा టైం వచ్చేసి అయితే 4 అవుతుంది। మేము ఎగ్జాక్ట్లీ 12 o'clock అయితే బయలుదేరినాము, కాందాఘాట్ నుంచి అయితే 12 o'clock అయితే బయలుదేరినాము। ఇక్కడికి వచ్చేసరికల్లా 4 అవుతుంది, ఇంకా ఎంత దూరం ఉందో। సో గైస్ అన్ననైతే డ్రైవర్ అని అడిగినాను, కుల్లు పోనీకి ఇంకో 60 నుంచి 70 కిలోమీటర్స్ అయితే ఉన్నదంట। మళ్ళా మనాలికి అయితే 6 అవుతుందంట పోయేసరికల్లా। ఆల్రెడీ 12 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాము, ఇలా అంతా సగం దినమంతా ట్రావెల్లోనే గడిచిపోయేటట్టున్నది। చూద్దాం ఏమవుతుందో। కుల్లులో ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలా, దాడొక 2-3 గంటలు వేసేసుకోర్రి, అంటే ఒక 2 గంటలు కుల్లు కోనికి అవుతుంది, 2 గంటలు ఆడ తిరగనీకి మనాలి ఆడికి పోయేసరికల్లా ఒక 6 అవుతుంది। అదే నైట్ చెక్-ఇన్ అయిపోతాం అనుకుంటాం మళ్ళీ సంగతి।
టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. మేము ఇప్పుడు మనాలికి కింద దూరం పోయి ఆసే మనాలి ఇక్కడ నుంచి మనాలి 36 కిలోమీటర్స్ అంట. సో మేమైతే ఇక్కడ మనాలిలో కుల్లులో హ్యాండ్లూమ్ షాప్స్కి అయితే వచ్చినాం. ఫ్యాక్టరీ అంటే ఇది మొత్తము ఫ్యాక్టరీ ఇన్నే తయారు చేసి ఇన్నే చేస్తారంట. సో ఇక్కడ చూడండి సో ఇక్కడికైతే వచ్చేసినాము. మమ్మీ వాళ్ళు లోపల ఉన్నారు. గచ్చుగచ్చులు ఆడిపోతుంది, ఉడికిపోతుంది చలి. అమ్మో దేవుడు సెలవుండ్రయ్యా సెలవుండ్రు. సో గైస్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇక రూమ్కి అయితే హెడ్ ఆన్ అయితే అయిపోయినాము. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఏదైతే మేము క్లబ్ మహీంద్రా ఏదైతే బుక్ చేసుకున్నామో అది రేపటికి అయితే బుక్ అయింది. మేము కూడా చూసుకోవాలి. ఇప్పుడు కాల్ చేస్తున్నాం, పోయాం రీచ్ అవుతున్నాం ఇంకో 15 minutesలో. అంటే మీరు బుకింగ్ లేదు రేపటికి ఉన్నదని చెప్పారు. సో అది ఈ క్యాబ్ నాకు తెలిసిన ఒక హోటల్ అవుతుంది, అందులో అయితే చెక్ ఇన్ అవుతున్నాం. సో ఈ వీడియోని ఇక్కడ దాకా అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.